నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఎదుట దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎవ్వరు కూడా సిగ్గునొందరు. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు. దేవుని గ్రంథంలో భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే, ఏ బిడ్డలైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నారో వారందరూ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. దేవుని కోసము మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకనగా ఈ దేవుడు మహిమ కలిగిన రాజు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? మహిమ కలిగిన రాజు. ఈ మహిమ కలిగిన రాజు మీ గుమ్మములలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలంట? మీ కళలు కనిపెట్టుకోవాలి. మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఘనమైన దేవుడు మన దేవుడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. ఈ మహిమాన్వితుడైన దేవుడు నీ యొక్క హృదయంలో ప్రవేశించాలంటే, నీ గుమ్మములలో అనగా నీ హృదయంలో, నీ ఇంటిలో మహిమ కలిగిన రాజు ప్రవేశించాలంటే ఏం చేయాలమ్మా? మన కళలు పైకెత్తుకోవాలి. మన గుమ్మములు తెరవబడి ఉండాలి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఒక మంచి విఐపి వస్తున్నాడు అనుకున్నాం. నేను ఉదాహరణకు ప్రధానమంత్రి గారు బిట్టగుంటకు వస్తున్నారంటే బిట్టగుంటని ఎంత చక్కగా అలంకరిస్తారు చెప్పండి. ఎంత చక్కగా అలంకరిస్తారు. వినాలి. ఇక్కడ దిక్కులు చూడదు. నేను ఎక్కువ పర్వాలేను కాబట్టి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఆ మహిమాన్వితుడు సర్వాన్ని సృష్టించిన యేసయ్య నీ హృదయంలోకి రావాలంటే నువ్వేం చేయాలా? మొట్టమొదటిగా సిద్ధపాటు అవసరము. ఏది అవసరమమ్మా? ఇప్పుడు ఆ ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ముందుగా వచ్చి ఆ స్క్వాడ్ అంతా వచ్చి చెక్ చేస్తారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి. ఇంటెలిజెన్సీ వస్తుంది, సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తారు. ఆయన వచ్చే ఆ మార్గం అంతటిలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అన్ని పరిశీలన చేస్తారు. ఎంతో అలంకారంగా గుమ్మాలు కడతారు, ఎంత శోభాతిమానంగా గుమ్మాలు కడతారు. ఆయనకి వెల్కమ్ చెప్పడానికి అనేక మంది నూతన వస్త్రాలు ధరించి ఆయనకు వెల్కమ్ చెప్తారు. ఆయన పూలమాలలు అలంకరిస్తారు. ఎంత గొప్పగా చేస్తారండి. ఒక ప్రధానమంత్రి వస్తేనే మనము ఇంత గొప్పగా చేసేటప్పుడు మహిమ కలిగిన రాజు నీ గుమ్మంలో ప్రవేశించాలంటే నువ్వు ఎంత సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా. సిగ్గునొందవద్దు. ఎవరు కూడా దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు సిగ్గుపడాలి. ఆమేన్. సంసోను జీవితాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. సంసోను నాదీను చేయబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. తన తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా తన బిడ్డ సంసోను. అయితే ఫిలిస్తీన్ల చేతిలో ఫిలిస్తీన్లను ఎదిరించడానికి ఆయన ఒక గాడిద గమలను పట్టుకొని కొన్ని వేల మందిని చంపాడు. సింహాల నోళ్లను చీల్చాడు. ఎంత శక్తి అంటే దేవుడిచ్చిన శక్తి సంసోను కొన్నది. అయితే ఎప్పుడైతే ఆ దేవుని అనుగ్రహం పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి లోబడకుండా లోకానికి లోబడ్డాడో సంసోనులో ఉన్న బలమంతా పోతుంది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే సంసోనును కూడా సిగ్గుపడనీయలేదు దేవుడు. ఒకవేళ దేవుని మాట వినకపోయినా ఈ లోకంలో దేవుడు దైవానుసారంగా ప్రవర్తించకపోయినా ఆ సంసోనుకు దేవుడు చివరిగా సంసోను ప్రార్థన చేస్తాడు. అయ్యా ఒక్కసారి నన్ను కరుణించు, ఒక్కసారి నన్ను కరుణించు. నేను నీ మాట తినలేదు దేవా, నేను నీ మాట తినలేదు. నేను నీకు చూపిన కృపను పోగొట్టుకున్నాను. ఒక్కసారి కరుణించు. నన్ను సిగ్గుపడనీయదు ప్రభువా, నన్ను సిగ్గుపడనీయదు ప్రభువా. ఇదిగో చివరకు నన్ను తిరుగులు విసిరే వారిగా చేశారు, నా కళ్ళను తీసేశారు ప్రభువా. అయ్యా ఒక్కసారి కరుణించు.
పిల్లరా, ఎప్పుడైతే ప్రభు దగ్గర ఆయన ఆ విధంగా ప్రార్థించాడో రెండంతల శక్తిని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను బ్రతికిన కాలంలో చంపిన వారి కంటే అంట ఆ దినం చంపిన వారు రెట్టింపు అంటే చూశారా? అంటే దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గునుందరు. హల్లెలూయా. ఇంకమ్మా, మన దేవుడు నమ్మకమైన దేవుడు. మన దేవుడు నిరంతరము మనల్ని నడిపించే దేవుడు. దేవుని కోసం నువ్వు కనిపెట్టుకో, దేవుని కోసం కనిపెట్టు. అయితే ఆ మహిమ కలిగిన రాజు నీ హృదయంలో ప్రవేశించాలంటే సిద్ధపాటు అవసరం. బిడ్డలు చెప్పారు ప్రవచనం, చక్కని ప్రవచనం. దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? నువ్వు 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 దిగులు పడవద్దు, నువ్వు వేదన చెందవద్దు. నువ్వు ఇదిగో ఈ లోకంలో నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడును నేనున్నాను. నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. నేను నీకు ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని మన దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చకుండా ఉండే దేవుడు మాత్రము కాదు. హల్లెలూయా. నిరంతరము నిన్ను నన్ను కాచి కాపాడి ఆయన మనలను బలపరిచే దేవుడు మన దేవుడు. మీకు మాట చెప్పా, ఆ మహిమ కలిగిన రాజు మన హృదయంలో ప్రవేశించాలంటే నా హృదయాన్ని ఎంత సిద్ధపాటు చేసుకోవాలి? నా ఈ హృదయం ఆ మహిమ కలిగిన రాజు ప్రవేశించాలి. తలను పైకెత్తుకుని, మీ తలను పైకెత్తుకునేటంటే మీ హృదయములను తెరవండి. మీరు సిగ్గుపడలేని వీరుల వలె ఆయన ఎదుట నిలబడాలంటే ఏముండాలి మనలో? ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. దేవుని ఎదుట సిగ్గుపడే మనస్తత్వము మనం కలిగి ఉండకూడదు. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట ధైర్యంగా తలను పైకెత్తుకోవాలి. ఆయన నీ హృదయంలో ప్రవేశించాలంటే నీ హృదయము ఆయనకు ముందుగా సిద్ధపాటుగా ఉండాలి. ఇంకా మన హృదయాలు సిద్ధపాటుగా లేవేమో. మన హృదయాలలో ఏ విధంగా లోకానికి ఇంకా మనం ఎంత స్థానం ఇస్తున్నాం, దేవుడికి ఎంత స్థానం ఇస్తున్నాం అని మనం ప్రియులరా ఒకసారి గమనం చేసుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులందరూ యెహోవాయే. ఈ భూమిలో ఉన్న జనాంగము, ఈ సర్వస్వము, ఈ సర్వ సృష్టి ఎవరిదట? యెహోవాదే. ఎస్, యెహోవాదే. ప్రియులరా, ఈ దినం నేను మీకు మంచి వాక్యం పంపించాను. ఏంటి? 23వ సంకీర్తన 23:6లో నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నీ వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఎవరండి చిరకాలము దేవుడి మందిరంలో నివాసం చేస్తారంటే యెహోవా కాపరిగా గలవారు. హల్లెలూయా. దేవుడు నీకు కాపరిగా ఉండాలి. దేవుడు నీకు దేవుడుగా ఉండాలి. మన ప్రభువు నీకు రక్షకుడుగా ఉండాలి. ఆయన నీ హృదయేశ్వరుడే ఉండాలి. ఆయన నీ హృదయంలో నివాసం చేయాలి. ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావా? కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. హల్లెలూయా. ఒకవేళ మనకు కొన్ని శోధనలు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు కలిగినా వాటంటిలో నుండి మన ప్రభువు మనలను రక్షించడానికి సిద్ధహస్తుడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకం ఉందా దేవుని మీద? మన ప్రభువు నీ కలిగిన ప్రతి ఆపద నుండి నేను తప్పించడానికి బలమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బలపరిచే దేవుడు. ఏ వ్యాధే రాని, ఏ బాధే రాని, ఏ శోధనే రాని, ఏ కష్టమే రాని, ప్రతి విషయాలలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమంటాడు భక్తుడు? ఏంటండి, ఎంత గొప్ప నిరీక్షణ ఉంది ఇక్కడ. ఇది ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? దేవుడు నీ కాపరిగా ఉన్నాడు. నువ్వు భయపడగలే. చిరకాలము ఆయన మందిరంలో నువ్వు నివాసం చేస్తావు. నీ జీవిత కాలం అంతా కృప
ఇంకొక క్షేమం, కృపాక్షేమములు. కృప అంటే ఈ దేవుని యొక్క దయా, దేవుడు ఉచితముగా నీకు అనుగ్రహించేది, ఆయన రక్షణ, ఆయన కాపురత్వము, ఆయన కాపుదల, ఆయన యొక్క నిరంతరము నీ దేవుడు నేను కాచి కాపాడి నడిపించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన రాజు నీ గుమ్మములలో ప్రవేశించినట్లు నీ యొక్క ఫలాలను పైకెత్తుకొని, ఎవడు నీ తలదించుకొని ఉంటారు? అవునండి, తలదించుకునేది ఎవరు? సిగ్గుపడేది ఎవరు? తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఏంటనే తప్పు చేసినోడు తప్పు చేయనోడు తలెత్తుకొని చూపిస్తాడు. యేసు దేవుని దగ్గర, నీ ప్రియుని దగ్గర, నీ ప్రభు దగ్గర నీ జీవితం ఎలా ఉండాలంటే ధైర్యంగా దేవునితో మాట్లాడే ఆ శక్తి నీకుందా. హల్లెలూయా. ప్రభువా, నా తలను పైకెత్తుకుంటున్నాను, నా హృదయాన్ని నేను ప్రభువా, నా హృదయాన్ని నేను నీకు నైనా ఆసనముగా చేస్తాను, కాబట్టి నా హృదయంలోకి నీవు రాదేవా అని ఆ ప్రభువును మనము ఆహ్వానించాలి. హల్లెలూయా. ఆ దేవదేవుని కృపలో ప్రియులారా, మనమందరము నిరంతరము ఆ ప్రభువులో మనము ఉండాలి. యెహోవా పర్వతానికి ఎక్కడైన వాడు ఎవరండి అనగా దేవుని యొక్క ఆ పర్వతం అనగా పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి బైబిల్ గ్రంథంలో సియోను అని, యెరూషలేమని, నూతన యెరూషలేమని, దేవుని పర్వతమని చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నిటిలో దేవుని పర్వతంలో ఎక్కడగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదట. హల్లెలూయా. ఏది వ్యర్థము చెప్పండి? ఏది వ్యర్థము? ఈ లోకంలో సాతాను యొక్క ఆలోచనలని వ్యర్థము. ఆమేన్. సల్మాన్ మహారాజు అంటాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా, ప్రసంగిలో అంటాడండి, గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడతాడు మానవుడు, చివరకు అతను ఏమీ లేనివాడుగా లోకంలో నశించిపోతాడు అని అంటాడు. కాబట్టి పిల్లరా, మనం వ్యర్థమైన దాని ఏదో మనసు పెట్టకూడదు. అంటే ఏది వ్యర్థము? లోకంలో ఉన్న సమస్తము వ్యర్థమే. నీ మనస్సు, నీ శరీరము, నీ ఆత్మ, నువ్వు దేవుని మీద మాత్రమే ఉంచాలి. నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ లోకంలో బిడ్డలు, యవన బిడ్డలు వ్యర్థమైన వాటిలో మనసు పెట్టి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాగే లోకంలో అనేక రకాలైన ఆకర్షణలు సాతాను కలిగిస్తూ ఉంది. ఈ లోకంలో అనేక రకాలైన రంగుల లోకం ఇది, రంగుల వలయం ఇది. వాటి ఎందు మనసు పెట్టిన ప్రియమవుతామా పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలబడలేవు. నీ మనస్సు ఎవరి యందు నిలపాలంట? దేవుని యందు నీ మనస్సును నిలపాలి. ఎందుకనగా మహిమ కలిగిన రాజు నీ గుమ్మములో ప్రవేశించాలంటే నీ తల పైకెత్తుకోవాలి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వీరారా వ్యర్థమైన దానిలో మన మనసు పెట్టము. ఈ లోకంలో నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే గాలి కోసం, గాలి కొట్టుకోవడానికి ప్రయాసపడుతున్నట్లయినే లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. చివరకు నీకు మిగలబోయేది ఏంటో తెలుసా? ఆ ప్రభు యందు నీకు కలిగిన విశ్వాసము, ఆయన యందు నీకు కలిగిన భయభక్తులు, ఆ ప్రభువులో నీవు నడిచిన జీవితము, నీవు ప్రార్థించిన సమయము, నీవు ఆరాధించిన సమయము, ఆయన భయభక్తులు కలిగిన సమయము. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. ఎవరు శుద్ధమైన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు తలలు పైకెత్తుతారు. మహిమ కలిగిన రాజు వాళ్ళ హృదయాలలో
ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా మనం జీవిద్దామా? మన దేవుని కోసం పిల్లరా మనము నిరంతరం సిగ్గుపడలేని నీళ్ళు వలె ఆయన ఎదుట నిలబడాలి. ఆయన కృప కలిగి ఉండాలి. ఆయన కాపురత్వం కలిగి ఉండాలి. ఆయన కృపాక్షేమంలే నిరంతరం మనం వెంట రావాలంటే మనము ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని మీద నీ మనసు ఉంచుకోవాలి. లోకము మీద, వ్యర్థమైన దాని మీద నీ మనస్సు ఉంచుకొనకూడదు. నిరంతరం ఆయన కృపలో మనం కొనసాగాలని అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగాక. చెప్పాలనే ఆశ ఇంకా ఉంది, కానీ పరిమితిగా మాట్లాడదు కాబట్టి నేను ముగిస్తున్నాను. క్షమించండి. ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. వచ్చే వారం నుంచి సంపూర్ణంగా మనము దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ముఖ్యంగా పిల్లలు నా కోసం ప్రార్థించిన మీ అందరికీ వందనాలు తెలుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాము. మా వాక్యం నిమిత్తము ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ప్రార్థన చేయండి. జీవించడం నిరంతరం నివాసం చేసేదని దావీదు చెప్పినట్లుగా మా జీవితాలలో కూడా నిరంతరం నీ మందిరంలో, నీ మందిరావరణంలో నివసించే కృప దయచేయండి. మా జీవితకాలం అంతా నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును కాక. అలాంటి కృప వీళ్ళందరికీ దయచేయండి. అయ్యా, బలహీనుడైన నీ దాసులను మీరు బలపరిచారు. స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉండడానికి పంపించారు. స్తోత్రాలు. అయ్యా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో దీవించండి దేవా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంఘంలో ఆయన అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. యాకోబన్న నాయన, అలాగే తండ్రి దేవా వినయ్ ప్రభు, నాయన తండ్రి జీవము కుమార్తె ప్రభా, బిడ్డలను మీరు దర్శించండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యం యేసుక్రీస్తునామములో బిడ్డలకు మీరు దయచేయండి. ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలను దీవించండి. అయ్యా, త్వరలో నాయన బాప్తిస్మాలు పొందాలి నాయన బిడ్డలు. అయ్యా, ఇదిగో తండ్రి నాయన నిరుద్యోగులైన బిడ్డలకు నాయన ఉద్యోగ అవకాశాలు దయచేయండి. ప్రభావ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. ఈ వడగాడుపులకు, ఈ ఎండవేడికి ఏ అపాయము ఏ కుటుంబము దగ్గరికి చేరకూడదు. ప్రభువా, మీరు కాపుగా ఉండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించున్నాను. యేసయ్యా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరు వస్తున్న ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి దీవించండి ప్రభువా. దీవెనలతో, ఆశీర్వాదములతో, కృపలతో నింపమని మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి దేవుడు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అనే నిత్య సహవాసం ఇంతవరకు ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆయన మందిర ఆవరణంలో చేరి ఆ దేవదేవుని స్తుతించిన వీళ్ళందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము Good night.
రాజేశ్వరిములు నిరంతరం మనతో వచ్చునుగాక. ఆయన కృపాక్షేమములు మనతో వచ్చునుగాక. ఆయన దీవెనలతో ఆయన ఆశీర్వాదములతో మన కుటుంబంలో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.